రైట్ నమస్తే ప్రస్తుతం గన్ పార్క్ దగ్గర ఉన్నాం 42% రిజర్వేషన్ కి సంబంధించి బీసీలందరూ కూడా అమలు చేయాలి చట్టబద్ధంగా అమలు చేయాలని చెప్పి వాళ్ళందరూ చెప్తా ఉన్నటువంటి పరిస్థితి కానీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కారు ఇప్పటికే పార్టీ పరంగా ఇస్తామని చెప్పి కూడా సిద్ధమైతా ఉన్నది సర్పంచ్ ఎన్నికలకు మరి బీసీ నాయకులందరూ బీసీ నేతలందరూ కూడా అన్ని సంఘాల నుంచి ఇక్కడ గన్ పార్క్ దగ్గర ఈరోజు ఒక ధర్నా చేపట్టారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం అసలు ఏంటి పరిస్థితి అనేది ఆ విషయం మీద అన్న ఏం చెప్పాలనుకుంటున్నావు బీసీ సంఘాలకు సంబంధించి ఒక పక్క పార్టీ పరంగా ఇస్తామని చెప్పి కూడా రేవంత్ రెడ్డి గారు చెప్తారు మరి పార్టీ పరంగా 42% రిజర్వేషన్ ఇచ్చేవాడివి అయితే నువ్వు డెడికేషన్ కమిషన్ ఎందుకు వేసినావు ఎంపెరికల్ డేటా ఎందుకు సేకరించిండ్రు ట్రిపుల్ టెస్టులు ఎందుకు పెట్టిండ్రు అంటే ఇవన్నీ నాటకాలనే కదా మీకు జీవోలు ఆర్డినెన్సులు చెల్లవని తెలిసి కూడా ఇంత నాటకాలు ఆడి 2 సంవత్సరాలు కాలయాపన చేసి బీసీలందరినీ ఎడ్యూలం చేసి బీసీ రాజకీయంగా అణిచివేసి నాశనం చేయడానికి రేవంత్ రెడ్డి పూనుకున్నటువంటి ఒక ఎత్తుగడ నేను తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా రేవంత్ రెడ్డిలో కాంగ్రెస్ పార్టీలో చిత్తశుద్ధి ఉంటే మీరు అఖిలపక్షాన్ని తీసుకొని ఎందుకు వెళ్ళలేదు? మీరు మొదలుగా చేసినటువంటి బిల్లులు ఇక్కడ గవర్నర్తో ఆమోదం పొంది రాష్ట్రపతి దగ్గర పోయినాయి. రాష్ట్రపతి దగ్గర పోయినాక దాన్ని ఎందుకు పార్లమెంట్లో పెట్టలేకపోయారు? ఎందుకు నువ్వు అఖిలపక్షాన్ని తీసుకొని పోలేదు? నువ్వు ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ను బీజేపీ నీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలని ఎంపీలని ప్రజా సంఘాలు కుల సంఘాలు బీసీ సంఘాలను తీసుకొని నువ్వు అఖిలపక్షాన్ని తీసుకొని పోయి అక్కడ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమయం తీసుకొని అక్కడ పార్లమెంట్లో పెట్టించి చర్చ చేయించుంటే నీ యొక్క చిత్తశుద్ధిని నమ్మేవాళ్ళం. ఎవరు చేయకుండా కాంగ్రెస్ పార్టీ చేసిందని ఎడ్డి సాగులు చెప్పొద్దు మా రేవంత్ రెడ్డి అని నేను చెప్తున్నాను. ఎందుకంటే మీలో కుటిల నీతి ఉంది. బీసీలకు అడుగడుగున్న రిజర్వేషన్లు అడ్డుకున్న వాళ్ళు మీరు 1951 మొదట్లో బీసీ కులగణన చేసినప్పుడే దేశంలో కులగణన చేసినప్పుడే కులగణన చేసేది కాదు జనగణన చేసిన కులగణన చేయలేదు. ఆ రోజు నుంచి బీసీని అణచివేయడం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ. బీజేపీ పార్టీ తీసుకున్న నిర్ణయాలను కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాలను మేము వ్యతిరేకిస్తున్నాం. నువ్వు తక్షణమే అఖిలపక్షాన్ని తీసుకొని పోయి శీతాకాల సమావేశాలు పెట్టి చర్చించి పార్లమెంట్లో నువ్వు పెట్టించి చర్చ జరపాలి. ఎందుకంటే నీకు 235 మంది ఎంపీలు ఉన్నారు మీ కూటమిలో, 50 మంది మీకు రాజ్యసభ ఉన్నారు. మీరందరూ కలిసి ఈ చర్చ చేసి 9th షెడ్యూల్లో పెట్టించాలి. ఎందుకంటే బీజేపీకి సూటి ప్రశ్నిస్తున్నా. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఎవరైనా తీసుకొచ్చింది బీజేపీ గవర్నమెంట్. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ని ఎవడు ఉద్యమాలు చేయలే, ఎవరు రోడ్ల మీకు రాలే, ఎవడు ధర్నాలు చేయలే, ఎవడు సభలు సమావేశాలు ఏ ఓసీలు చేయలే, ఏ ఉన్నత వర్గాలు చేయలే. మరి ఎవరి కోసం తీసుకొచ్చిన బీజేపీ పార్టీ నరేంద్ర మోడీ అని నేను అడుగుతా ఉన్నాను. మరి బీసీ ముఖ్యం ప్రధానమంత్రి అని చెప్పిన నువ్వు మరి 90% ఉన్న హిందువుల్లో బీసీలు ఆ బీసీలు రాజకీయంగా ఉద్యోగాల్లో సమాధైపోతుంటే మరి హిందువులు ఏడంగా బలంగా ఉంటారని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. నువ్వు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఒక వారం రోజుల్లో మీరు తీసుకొచ్చారు. మరి వారం రోజుల్లో దీన్ని కూడా 9th షెడ్యూల్లో పెట్టి చర్చ చేసి వచ్చిన 42% విద్య ఉద్యోగ రాజకీయ రంగాల్లో తీసుకురావాలి. అట్లా తీసుకొస్తేనే బీజేపీ పార్టీ యొక్క చిత్తశుద్ధిని మేము చేయాల్సి ఉంటుంది. బీజేపీ పార్టీ ప్రధానంగా బీసీలలో ఇప్పుడు ఇచ్చే 42% రిజర్వేషన్లలో ముస్లింలు కూడా ఉన్నారని చెప్పి చెప్తా ఉన్నారు. అసలు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో కూడా ముస్లిం ఉన్నారు. అదేవిధంగా నరేంద్ర మోడీ పరిపాలన చేసిన సమయంలో గుజరాత్లో ముస్లింలను కులాలను మొత్తం బీసీలో కలిపిండు. బీసీలు ఈ రోజు నుంచి అనంతరామన్ కమిషన్ వేసినప్పుడే బీసీ ఏలోకి వచ్చారు. తర్వాత బీసీ ఈలో ఉన్నారు వాళ్ళు. అన్ని ప్రభుత్వాలు అన్ని రాష్ట్రాల్లో బీసీలో ఉంచినప్పుడు మీకు ఆ రోజులే నొప్పి ఈ రోజు ఎందుకు వస్తుంది? నిజంగానే కనుక మీకు రిజర్వేషన్ ఇచ్చే చిత్తశుద్ధి ఉంటే మరి 2007లో రాజశేఖర రెడ్డి తీసుకొచ్చిండు ముస్లింలను బీసీలో పెట్టిండు 4%. మరి దానికి ఇక్కడ చాలా జరిగితే హైకోర్టులో కొట్టేసిండు, సుప్రీంకోర్టులో ఆ కేసు ఉంది. మరి మీరు ఇంప్లీడ్ గారి మీరు హిందూ బీసీల మీద మీకు చిత్తశుద్ధి ఉంటే, హిందూ బీసీల మీద మీకు ప్రేమే ఉంటే, నిజంగానే మీకు హిందువుల మీద ప్రేమ ఉంటే 90% ఉన్న బీసీ హిందువుల కోసం మీరు సుప్రీంకోర్టులో ఇంప్లీడ్ కానీ దాన్ని కొట్టేపీరు మీ చేతిలో పెట్టుకొని 60% ఉన్న బీసీలకు 50% ఇవ్వడానికి నీకు వచ్చిన నొప్పిందని మేము అడుగుతాం. ఖచ్చితంగా భూస్థాపితం చేస్తాం. ఈ ఆధిపత్య అగ్రవర్ణ పార్టీల కింద పనిచేస్తున్న మీరుని బీజేపీ పార్టీని బీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ పార్టీని ఈ రాష్ట్రంలో భూస్థాపితం చేస్తాం. ఈ పార్టీలకు జెండా లేకుండా చేస్తాం. బీసీలు రాజకీయంగా ఒక ప్రత్యేకమైన శక్తి మేము తెలియజేస్తా ఉన్నాం. కేంద్రం నుంచి వచ్చే 3000 కోట్లు కూడా ల్యాబ్స్ అయ్యే అవకాశం ఉన్నది బడ్జెట్ ఇప్పుడు స్థానిక సంస్థల్లోకి వెళ్ళకుంటే అని చెప్పి ప్రభుత్వం చెప్తా ఉన్నట్టు. మిత్రులను ఏం చెప్తున్నా అంటే నువ్వు 1,00,000 కోట్లు అంటే ప్రతి సంవత్సరానికి 20,000 కోట్లు ఇవ్వాల్సినటువంటి మీరు మరి 20,000 కోట్లకి 3,000 కోట్లు తీసేసాయి. మార్చి వరకు ఉంది. ఈ మార్చి 31 వరకు 3,000 కోట్లు వచ్చేది. మార్చి 31 వరకు ఎలక్షన్ జరపాలి. నీకు 3 నెలల 10 రోజుల సమయం ఉంది కదా. ఈ 3 నెలల 10 రోజుల సమయంలో డిసెంబర్ 1 శీతాకాల సమావేశాలు ఈ బిల్లు పెట్టి ఫైట్ చేయండి, చర్చ చేయండి. అప్పుడు మీ చిత్తశుద్ధిని అరే మా రేవంత్ అన్న పోయిండు, మా చిత్తశుద్ధి
ఏదో కొట్లాడిండు, అఖిలపక్షాన్ని తీసుకొని పోయిండు, బీజేపీ దొంగ నాటకాలు ఆడుతుందని మేము బీజేపీని దోషం చేస్తాం. ఇవాళ నువ్వు ఇచ్చినట్టు వాడు గుద్దినట్టు వీడు కొట్టినట్టు ఎవరిని నాశనం చేద్దామనుకుంటున్నారు? మీ ఎంపీలు బీజేపీ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీ ఎంపీలు, బీసీ ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీలు మొత్తం రాజీనామా చేయాలి. తెలంగాణ ఉద్యమంలో ప్రజాక్షేత్రంలోకి వచ్చి ఏ విధంగా కొట్లాడరు, ఇలా బీసీ క్షేత్రంలో బీసీ సమాజంలోకి వచ్చి కొట్టాల్సిన అవసరం ఉంది. ఎన్ని రోజులు మోసం చేద్దాం అనుకుంటారు? ఈ మోసాలు జరగవు. ఇంకా మోసపోవడానికి బీసీలు ఎడ్డి బీసీలు గుడ్డి బీసీలు కాదు, బీసీలు చైతన్యమై తెలంగాణ ఉద్యమంలో ప్రధాన పాత్రలో ప్రజల సమంతులో నిలబడి ఉద్యమం చేసి తెలంగాణ సాధించుకున్నాం. బీసీలు ఏ విధంగా ఉద్యమం చేయాలి, ఏ విధంగా రిజర్వేషన్ సాధించుకోవాలి, రిజర్వేషన్తో పాటు బీసీలు రాజ్యాధికారంలోకి రావాలో మేమంతా 40% సాధన సమితి నుంచి మేము పోరాటం చేస్తామని తెలియజేస్తా ఉన్నాను. రైట్, ఐలి వెంకన్న గారు కూడా ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న ఏం చెప్తారు? ఒక పక్క జీవో కూడా తెచ్చే అవకాశం కనిపిస్తూ ఉన్నది ప్రభుత్వం, ఈరోజు పేపర్లో కూడా చూస్తుంటాం. ఇప్పుడు ఆ 9వ నెంబర్ జీవో తీసుకొచ్చిన తర్వాతనే రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో కానీ హైకోర్టులో కానీ చుక్కెదురైంది. రేవంత్ సర్కార్ ఇజ్జత్ పోగొట్టుకోవడం జరిగింది. ఆర్డినెన్సులు జీవోలతో పని కాదనే మా జస్టిస్ ఈశ్వరయ్య గారు కావచ్చు, విశ్వరాధన్ గారు కావచ్చు, బాలరాధన్న కావచ్చు, చిరంజీవులు గారు కావచ్చు మొత్తుకుంటా ఉన్నారు. ఎందుకంటే జీవోలతోటి ఆర్డినెన్స్లతోటి పక్కన ఉన్న మహారాష్ట్ర కావచ్చు, ఏ రాష్ట్రంలో కూడా ఎక్స్పెరిమెంటల్ గా సక్సెస్ కాలేదు. కాబట్టి దీనికి 9th షెడ్యూలే శరణ్యము. ఒక తల్లి గర్భంలో రక్షణ ఉన్నట్టుగానే భావిస్తా ఉన్నాం. 9వ షెడ్యూల్లో చేర్చాలని చెప్పేసి ముక్త కంఠంతో కూడా మేము చెప్పడం జరిగింది. కానీ మా దాంట్లో కూడా కొన్ని సంఘాలు లాబింగ్ సంఘాలు, ఏదో సాంప్రదాయపు సంఘాలు ఏదో అడిగినాయి అని చెప్పేసి ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోయి పాలాభిషేకాలు, ఈ రకరకాల షేకాలు చేశారని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు మేము అనేది ఏంటంటే అన్ని ఎక్స్పెరిమెంటల్ ఫెయిల్ అయిపోయినాయి కాబట్టి పార్టీ పరంగా ఇస్తామంటా ఉన్నారు. కానీ చట్టం తెచ్చేంత వరకు కూడా మేము 42% రిజర్వేషన్లకి కట్టుబడి ఉన్నాం. చట్ట ప్రకారం జరపాలి. సర్పంచ్ ఎన్నికలు ఆ దిశగానే పోవాలి తప్ప ఏదో మీరేదో బీసీలకు ఇచ్చేయడం భిక్షం కాదు. పార్టీ పరంగా ఇస్తామంటే మా హక్కు సాధించుకునేంత వరకు కూడా మేము నిష్క్రమించామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీకి హెచ్చరిస్తా ఉన్నాం. తక్షణమే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరూ రాజీనామా చేయాలి. బీసీల ఓట్లతోటి బీసీలతో గద్దెనికి కులుకుతున్నటువంటి కాంగ్రెస్ నాయకులందరూ కూడా రాజీనామా చేసి బీసీ ఉద్యమంలో మాతో పాటు కలిసి రావాలని చెప్పేసి మేము తెలియజేసుకుంటాం. పరిషత్ ఎన్నికల్లో అమలు చేస్తామని చెప్పి చెప్తా ఉన్నది ప్రభుత్వం, దానికి ఏం చెప్తారు? యాక్సెప్ట్ చేస్తారా? ఎందుకంటే పార్టీ పరంగా ఇస్తే మాకు రావాల్సిన హక్కు కాదు. ఇప్పుడు ఏమైందంటే రెండింటికి జెండా రేవుడు లాగా అయిపోయింది. ఈ 18% ఉన్నటువంటి రిజర్వేషన్లని మనం రద్దు చేయడం జరిగింది. మళ్ళీ అసెంబ్లీలో తీర్మానం చేసి 42%కి ఈ గ్రామ పంచాయతీ ఆర్డినెన్స్ రిజర్వేషన్ కోసం ప్రయత్నం చేస్తాం. అటుగాక ఇటుగాక మాకున్నటువంటి పరిస్థితి ఏంటంటే రెండింటికి జెండా రేవులాగా అయిపోయింది మా పరిస్థితి. ఇటు పార్టీ పరంగా ఇవ్వడం తప్ప శరణం లేదని కాంగ్రెస్ పార్టీ అనుకుంటా ఉంది. తక్షణమే రద్దు చేయాలి. ఎందుకంటే సర్పంచ్ ఎన్నికలు విరమించుకోవాలి. విరమించుకొని మాకు చట్ట ప్రకారం వచ్చే డిసెంబర్లో ఎన్నికలు పార్లమెంట్ సమావేశాలు ఉన్నాయి కాబట్టి ఆ పార్లమెంట్ సమావేశాల్లోనే కాంగ్రెస్ పార్టీ గట్టిగా వాదించాలి. రేవంత్ రెడ్డి కూడా అఖిలపక్షాన్ని తీసుకుపోయి మాలాంటి సంఘాలను కూడా తీసుకుపోయి మోడీని కలిసి బీజేపీని కూడా ఒప్పించి సాధించేంత వరకు కూడా ఎన్నికలు వాయిదాలని చెప్పేసి మేము తెలియజేసుకుంటాం. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే బడ్జెట్ అనేది ల్యాబ్స్ అయితే ఒక 3,000 కోట్ల దాకా అని చెప్పి ఇప్పుడు ఎలక్షన్స్ పెట్టకుంటే అని చెప్పి మాట్లాడుతూ ఉన్నది ప్రభుత్వం. మేము అంటా ఉన్నాం 3,000 కోట్లు ముఖ్యమా, 3 కోట్ల మంది బీసీలు ముఖ్యమా అని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. 3 కోట్ల మంది ఎప్పుడైతే బీసీలు ఉన్నారో ఇక్కడ తెలంగాణలో 3 కోట్ల మందికి 42% బీసీ రిజర్వేషన్ల సాధన అనేది ప్రధానమైంది. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టినటువంటి వాగ్దానం తప్ప మేమేదో కాకమ్మ కథల్లాగా మేమేదో కల్లబొలి వాగ్దానాలు మేము అడగట్లేదు. కాంగ్రెస్ పార్టీ అందిన వాగ్దానాలు 20 వాగ్దానాలు చేసింది. ఒక్క వాగ్దానం కూడా అమలు చేయట్లేదు. ఇంకా పైగా 3,000 కోట్లు మార్చిలో అవుతాయి. సెప్టెంబర్లో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి సెప్టెంబర్లో పార్లమెంట్ సమావేశాలు ఉన్నాయి. ఆ పార్లమెంట్ సమావేశాలు చెప్పండి, మేము మాకు ప్రతి సంవత్సరం 20,000 కోట్లు ఇస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ బీసీల సంక్షేమానికి అన్నది. కానీ ₹1 కేటాయించకుండా ఇచ్చినటువంటి డబ్బులను కూడా కనీసం అమలు చేయకుండా ఈ దాట వేస్తూ ఉన్నారు. అందుకే మేము 1,00,000 కోట్లు ఏవైతున్నాయో 5 సంవత్సరాలలో అలా 3,000 కోట్లు తీసుకోండి, ల్యాప్స్ అవుతా అన్నారు కదా. స్థానిక సంస్థల్లో 42% చట్టబద్ధత వచ్చిన తర్వాతనే మీరు ఎన్నికలకు పోవాలి తప్ప అంతకు ముందు పోతే మాత్రం మేము ఊరుకునేది లేదని చెప్పేసి కాంగ్రెస్ పార్టీకి హెచ్చరిక జారీ చేస్తాం. అంటే పరిషత్ ఎన్నికల్లో ఇప్పుడు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో చట్టబద్ధంగా అమలు చేస్తామని చెప్పి చెప్తా ఉన్నది కదా. 42% చట్ట ప్రకారం సాధ్యం కాదు. ఎందుకంటే డెడికేషన్ కమిషన్ పేరుతోటి చెప్తా ఉన్నారు. కానీ ఈ చట్ట ప్రకారం ఏంటంటే అది కోర్టు
బాటు కాదు కాబట్టి మన జీవో పోయింది, ఆర్డినెన్స్ పోయింది, 2 సార్లు అసెంబ్లీలో తీర్మానం చేశారు. కేంద్రంలో 9th షెడ్యూల్లో చేర్స్తేనే అది అవుతుంది. ఎందుకంటే సుప్రీంకోర్టుకు రెడ్డి జాగృతి వాళ్ళు కూడా వెళ్ళడం జరిగింది. కాబట్టి ఇవన్నీ కార్యక్రమాలు, ఇవన్నీ అంశాలు ఉన్నాయి కాబట్టి మా నిపుణులు చెప్పిన దాని ప్రకారం కూడా దీనికి చట్టబద్ధత, దీనికి శరణ్యము, 9th షెడ్యూల్ శరణ్యము. అప్పుడే దీనికి పకడ్బందీగా, ఎందుకంటే పునాది ఎంతైతే గట్టిగా ఉంటుందో 9th షెడ్యూల్ అట్లుంటది. ఈ శాశ్వతంగా 42% రిజర్వేషన్లు తమిళనాడు ఉంది, 69% రిజర్వేషన్లు కొనసాగుతున్నాయి. అంత గట్టిగా ఉండడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి మీ అందరం కూడా తెలియజేసుకోవడం జరుగుతుంది.